హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే నాన్ బాబు కోసం వీక్లీ వన్స్ ఒక రోజు అని స్పెండ్ చేస్తామన్నమాట వాడు ఆడుకోవడానికి. సో ఈరోజు అయితే మేము ప్లే జోన్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మా ఊర్లో బౌన్స్ ఉంది, సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాడి హడావిడి చూడండి, అసలు ఒక చోట ఆగట్లేదు అనమాట. అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడూ వస్తాం కదా, సో అందుకని వాడికి అలవాటు అయిపోయింది, అన్నీ ఇవే కదా బాగా ఆడుకోవచ్చు అని చెప్పేసి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇప్పటికి కొన్ని చేంజ్ అయితే చేసినారు, అండ్ అవి ప్లేసెస్ కూడా చేంజ్ చేసినారు అనమాట. సో ఇదంటే మా వాడికి భలే ఇష్టం. అసలు ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఫస్ట్ ఇది ఎక్కాల, ఇది ఎక్కి ఫస్ట్ ఇది అయిపోతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ పోతాడనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా దీనికోసం వెతుకుతూ ఉండే అక్కడ ఇక్కడ చూసి, ఇంకా ఇది కనిపిస్తానే దీని దగ్గరికి వచ్చేసినాడు. చూడండి ఎంత హ్యాపీనో అసలు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇక్కడికి దీన్ని ఎక్కించామన్నమాట. ఎక్కించినప్పుడు ఫుల్ భయపడిపోయినాడు. అసలు నేను ఎక్కను, దిగేస్తాను అని చెప్పేసి ఈవెన్ 1 సెకండ్ కూడా దాంట్లో లేడు. ఊరికే అది మేము ఇంకా స్వైప్ చేసినాం కదా అని చెప్పేసి కొంచెం సేపు అన్నా కూర్చోరా అని అంటే నేను కూర్చోరా అని అంటాడు. ఇంకా అది వేస్ట్ అయిపోయింది అప్పుడు. బట్ ఫస్ట్ టైం ఒకటే అట్లా, నెక్స్ట్ అంతా ఇంకా అలవాటు అయిపోయి అన్నీ తిరుగుతాడు. ఇప్పుడైతే ఇంకా అసలు అమ్మో, మేము వాడి చుట్టూ తిరుగుతున్నాం. అప్పుడు మేము అవన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇప్పుడు మేమే వాడి చుట్టూ తిరుగుతున్నాము. అట్లా అయిపోయింది పరిస్థితి. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అక్కడికి వెళ్తే మాత్రము అసలు బాబోయ్, హ్యాపీ అంటే హ్యాపీ సార్ ఫేస్లో. వీల్ అది తిప్పుతున్నాడు చూడండి, స్టీరింగ్. ఏదైనా కానీ ఒక్కసారి చూపించాలి అంతే. ఒక్కసారి చూపిస్తే ఇంకా మళ్ళీ ఇంకా వాడే అలవాటు చేసుకుంటాడు. సో అలా అలవాటు అయిపోయింది. వాడికి బైక్ బాగా నచ్చినట్టుంది, ఇది కొత్తగా పెట్టారు. సో ఆ బైక్ మీద ఎక్కాలని ఎక్సైట్మెంట్ అయిపోయినాడు. కాకపోతే అది కొంచెం మాకే భయం అవుతుంది అనమాట, ఎందుకంటే అది కొంచెం మూమెంట్స్ ఉంటాయి బైక్వి. సో అందుకు వద్దు అని చెప్పేసి మేము ఇంకా ఎక్కిపించలేదు దాన్ని. సో అక్కడైతే గిన అన్నీ బాగుంటాయి అన్నమాట పిల్లలకి. ఇప్పుడు మా బాబుకి వచ్చేసి 18 months కదా, వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో మీరే ఆలోచించండి. 18 months నుంచి పెద్ద ఒక 5 years 6 years పిల్లల వరకు కూడా ఎంత బాగుంటాయంటే అసలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఏమంటే వాళ్ళు కార్డు ఇస్తారు, ఆ కార్డుకి మనం రీఛార్జ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది అనమాట. సో రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్స్ ప్రకారం మనం రీఛార్జ్ చేసుకొని మనం స్వైప్ చేసుకోవచ్చు ఎవ్రీ గేమ్కి. ఇక్కడికి వెళ్తా అంటున్నాడు. మేము ఫస్ట్ ఇక్కడ ఆడిపించలేదన్నమాట, ఇది కొంచెం పెద్ద పిల్లలు ఆడేది కదా, సో అది ఆడిపించలేదన్నమాట. అది ఆడిపించలేదని ఇంకా పొద్దాక దాని దగ్గరికే పోతున్నాడు. మొత్తం అంతా రౌండ్ వేస్తున్నాడు. అసలు మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే వాడు దిగి నడుచురా అంటే నేను నడుచను, నేను ఎత్తుకో అని అంటా ఉండే. ఇప్పుడైతే మొత్తం నడుస్తున్నాడు. అక్కడ అక్క వాళ్ళే పాపం షాక్ అయిపోయినారు, అయ్యో ఏంట్రా నువ్వు ఇంత అల్లరి అయిపోయినావు అని. ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత సైలెంట్గా ఉంటివి, ఇప్పుడు మాత్రం ఎంత మొత్తం అంత తిరిగేస్తున్నావు అని వాళ్ళే షాక్ అయిపోయినారు. ఇది ఎక్కి ఆడతానని అంటున్నాడు. ఒక్కదానికి పోడు, అది దాని దగ్గర పోయి దాన్ని చూస్తాడు, దీని దగ్గరికి వచ్చి దీన్ని చూస్తాడు, అన్నీ కావాలంటాడు. ఇది చూడండి, ఇది అయితే కామెడీ, వాడు పట్టుకొని ఇది ప్లే అవుతుందని చెప్పేసి తిప్పుతున్నాడు. ఎక్కల్లా దిగల్లా ఊరికి అవి కలర్ కనిపిస్తా అనే కొద్దీ వాడికి ఇదేదో బాగుంది అన్నట్టుగా అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఇది స్వైప్ చేసి దీంట్లో ఎక్కించామా. ఇది చూడండి అసలు ఒక మ్యాక్సిమం అంటే ఒక 3 seconds 5 seconds ఏమో కూర్చున్నాడు. మళ్ళీ లేచిపోతాడు, ఇంకా లేయాలని చూస్తాడు.
యాక్చువల్లీ పక్కన బైక్ మీద కూర్చోవాలని వాడి ప్లాన్. నేను బైక్ వద్దురా కింద పడతావు, అక్కడైతే బెల్ట్ ఉంది దాంట్లో కూర్చో అని చెప్పేసి దాంట్లో కూర్చోపెట్టి బెల్ట్ వేసానా. బెల్ట్ వేసిన దానికి వాడికి ఏదో డిస్కంఫర్ట్ అయిపోయి లేదు నేను దిగల అని కాసేపటికి దిగిపోతాడు మళ్ళీ. అన్ని గేమ్స్ బాగా ఉంటాయన్నమాట పిల్లలకు ఆడుకోవడానికి. ఇవి చిన్నపిల్లల వరకే. ఇంకా ఒక 4 years 5 years 6 years వాళ్ళకైతే ఇంకొకటి ఉంటుంది అనమాట ఆపోజిట్ సైడ్లో. సో అవి క్యూబ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బాల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటిది ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి బాగా ఆడుకోవచ్చు అనమాట. వీడు కొంచెం పెద్ద పిల్లోడు అయితే మేము అక్కడికి కూడా తీసుకుపోదామని ఇంకా మేము ఇక్కడ ఇవి ఒకటే ఆడిపిద్దామని తీసుకొని వచ్చినాం. కోపం వస్తుంది మా వాడికి. బెల్ట్ వేసినాను పక్కన ఎక్కడ కదలేకలేదని, అందుకే దాన్ని వాయిస్తా అన్నాడు. ఉండనంటే ఉండను అని అసలు గొడవ. చూసినంతసేపు చూస్తాడు, ఇంకా ఎంతసేపుకి రాలేదంటే మాత్రం ఇంక కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి కొట్టేస్తాడు. చూడండి, నన్ను ఎత్తుకో అని అంటే నేను షేక్ హ్యాండ్ ఇస్తాను అంటే వద్దు నన్ను ఎత్తుకో అని. అదిగో బెల్ట్ పట్టుకుంటాడు చూడండి. అదిగో ఆ బెల్ట్ తీసేస్తే నేను ఈ పక్క రావచ్చు, బైక్ మీదకి రావచ్చు అని వాడి ప్లాన్. అసలు ఎంత తెలివంటే మా నాన్నబాబుకి, అమ్మో. ఎత్తుకోమని, సరే ఉండరా ఎత్తుకొని అక్కడ కూర్చోపెడతాను అని అంటే దానికి కూడా ఇదే. చూడండి ఇప్పుడు చూడండి బైక్ మీద కూర్చొని ఏం ఇది చేస్తాడు హీరో. అది వాడే ప్లాన్. యాక్చువల్ ప్లాన్ అయితే బైక్ మీద కూర్చోవాలని, ఎందుకంటే అక్కడ బైక్ మీద కూర్చోబెట్టలేదని చెప్పేసి దీంట్లో అయినా కూర్చుందాము అని వాడి ప్లాన్. నేను అక్కడ కూర్చోబెట్టేసరికి ఇంకా మళ్ళీ ఈ పక్కకు రావాలని గొడవ చేసి ఈ పక్కకు వచ్చినాడు. ఇది క్లోజ్ చేసినారనమాట. ఇక 3 games ఏమో క్లోజ్ చేసినారు. ట్రైన్ది ఒకటి, ఇదొకటి, ఇంకొకటి. అవి క్లోజ్ చేసినారు. ఇంకా అవి ఆడడానికి లేదనమాట. ఆడడానికి లేదని వాళ్ళు చెప్తున్నారు. మా వాడు ఉండేది లేదు నేను ఇక్కడే ఉంటాను అని వాడు. అసలు ఒక్క చోట కాళ్ళు ఆగు వాడికి. ఉరుకుతాడు అట్లే ఉరుకుతూనే ఉంటాడు. మాకైతే భయం అవుతుంది ఒకసారి ఆడపడతాడు అని. నిన్ననే అసలు వాడికి మొత్తం ఇక్కడ కింద సోఫా తగిలి కొంచెం పెదవి దగ్గర ఇది అయింది, తగిలిందా, చాలా ఏడ్చేసినాడు. అసలు బ్లడ్ కూడా కొంచెం ఎక్కువనే పోయింది. అంటే భయం అవుతుంది మేము వాడి వెనకాలే ఉన్నా కూడా వాడు స్పీడ్గా వెళ్ళిపోతాడు, దన్నని పడతాడు. అన్ని గేమ్స్ ఆడాలని. అక్కడైతే ఒక్కొక్క గేమ్కి ఇన్ని పాయింట్స్ అని ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ ప్రకారం మనం స్వైప్ చేసినప్పుడు పాయింట్స్ కట్ అవుతాయి మన కార్డులో నుంచి. ఇది కొత్తగా పెట్టినారు. ఇక్కడ ఈ 2 కొత్తగా పెట్టినారు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు లేకోకుండా ఉండే. గన్ షాట్ మళ్ళీ ఇది వచ్చేసి కొత్తగా పెట్టినారనమాట. ఇది పార్టీ హాల్ కూడా ఉందన్నమాట వాళ్ళ దాంట్లో. సో చిన్నగా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా మ్యాక్సిమం బర్త్డే ఫంక్షన్సే జరుగుతాయి. సో అలా చేసుకోవాలనుకుంటే అక్కడ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట పార్టీ. ఇది ఒక 4 years 5 years పిల్లలకైతే దీంట్లో ఆడుకోవచ్చు అనమాట. కొంచెం బాగుంటుంది పిల్లలకి. పెద్దగా అవుతారు కదా వాళ్ళకి కొంచెం దెబ్బలు తగిలినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. మా వాడికి అస్సలు లేదు. దెబ్బ తగిలితే గర్రని ఏడ్చేస్తాడు.
ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో మేము ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా చూడండి వాడు ఎట్లా వస్తున్నాడు. ఎంత అల్లరంటే అంత అల్లరి. మా నాన్నబాబు చాలా అల్లరి అయిపోయినాడు, కానీ వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు అక్కడికి వెళ్తే మాత్రం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మేము ప్లాన్ చేస్తున్నాము. సో మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి మాకు, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.